జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారు ఆ ద్వారా అందించిన శైలజ మేడం గారి ద్వారా ఈ అద్భుతమైన పత్రిజీ మహిళా చైతన్యం ప్రారంభించబడి 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా పొద్దుట ప్రాతకాలం 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యము ప్రతి ఊరూరా కూడా వెళ్ళి ఎవరైతే పిలుస్తారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ వర్క్షాప్లో పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు, పిరమిడ్ మాస్టర్స్ కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాల గురించి క్లుప్తంగా అద్భుతంగా వివరించడం జరుగుతుందండి. పత్రి సార్ ఏదైతే సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని లోతులకి వెలికి తీసి అందరికీ వివరించడం జరుగుతుందండి. మరి అక్కడ ఆ 3 రోజుల 3 రోజుల్లో 30 గంటల ధ్యానం జరుగుతుందండి. సజ్జన సాంగత్యం జరుగుతుంది, గురు సాంగత్యం జరుగుతుంది, ఆటలు పాటలు నృత్యం, తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ఈ నెల వచ్చే నెల 8, 9, 10వ తారీఖుల్లో పుత్తూరులో జరుగుతుందండి. మరి అక్కడికి అందరూ ఆహ్వానితులే. మరి అద్భుతంగా జరుగుతుందండి. ఈ 3 రోజుల వర్క్షాప్ లో ఎంతో మంది మనలో మనం మార్పు చెందడానికి అవకాశం ఉందండి. అలాగే మార్పు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సునీత మేడం గారికి వెల్కమ్. పత్రిజీ మహిళా చైతన్యకు వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అద్భుతమైన ధ్యానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నా ఆధ్యాత్మిక గురువైన స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ జీకే సారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలానే పత్రిజీ మహిళా చైతన్యానికి కూడా నా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ ఈరోజు క్లాస్ లోకి వెళ్దాం మాస్టర్స్. మేడం చెప్పారు, నా పేరు సునీత, మేము ఉండేది తిరుపతి అండి. తిరుపతి నుంచి నా యొక్క ఆత్మజ్ఞానాన్ని అందివ్వటం జరుగుతుంది. మొదటగా నేను క్లాస్ ని ప్రారంభించే ముందు నా యొక్క ధ్యాన పరిచయాన్ని, నా యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేస్తుంటాను మాస్టర్స్. నేను చదువుకుంటున్న వయసులోనే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అందరూ కాదు, కొందరు చాలా వరకు అనారోగ్యంతోనో ఏదో ఒక కారణంతో ఈ ధ్యానంలోకి రావడం జరుగుతుంది. కానీ నా యొక్క ఏమీ లేకుండానే నాకెవరు ధ్యానం గురించి చెప్పలేదు, ఏమీ లేదు. అలాగానే నేను ఒక ఇన్స్టిట్యూట్ డిగ్రీ చదువుతున్న వయసులో నాకు ధ్యానం అనే వర్డ్ వినపడటం జరిగింది. అందరూ నేను పోయే ఇన్స్టిట్యూట్ కి ఆపోజిట్ లో ధ్యానం సెంటర్ ఉందండి. అందరూ నెక్స్ట్ అదర్ సబ్ అంటే ఎంసీఏ, ఎంబీఏ ఇలా హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం క్లాసెస్ కి వెళ్తే, నేను మాత్రం ధ్యానంలోకి సరే ఇక్కడ ఏందో ధ్యానం అనే వర్డ్ ఉంది, ధ్యానం అంట అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలా నాకుగానే ఆ ధ్యానం అనేది పరిచయం జరగటం, ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా తెలియకుండానే నా యొక్క జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, కాన్సంట్రేషన్ పవర్ ఇవన్నీ పెరగడం వల్ల ఈ ధ్యానాన్ని గత 20 సంవత్సరాల నుంచి కూడా వదలకుండా, నా శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ధ్యానాన్ని వదలకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా నాకు ధ్యాన పరిచయం జరిగి ధ్యానంలోకి రావడం వల్ల నా యొక్క డిగ్రీలో సబ్జెక్ట్స్ లో అన్నిట్లో కూడా నేను మంచి మార్క్స్ తెచ్చుకోవటం, ఇలా నా లైఫ్ లో ఏది కావాలంటే అది రావడం జరుగుతుంది. ఆనందంగా ధ్యానంలోకి రావటం వల్ల ఆరోగ్యం అనేది ఎంత అద్భుతంగా వస్తుందంటారో అంతే ఆనందంగా ఉండటం వల్ల, అప్పుడు నాకు ఏ జ్ఞానం తెలీదు, కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, చాలా ఆనందంగా జీవించవచ్చు అనేది మాత్రమే తెలుసు నాకు. అలా ఉన్న నాకు
నా చదువు అనేది చాలా బాగా మా హైయర్ ఎడ్యుకేషన్స్ అనేది కంటిన్యూ అవటం. అదే విధంగా నా మ్యారేజ్ లైఫ్ అనేది చాలా అద్భుతంగా, ఆనందంగా జీవించటం ఇలా ఉండటం జరిగింది. ఎందుకో తెలీదు నాకు ధ్యానం అనే వర్డ్ ఏ రోజైతే పరిచయం అయిందో ధ్యానం అనేది, ఆ రోజు నుంచి కూడా నాకు ధ్యానం అంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం. అప్పుడు నాకు ఏమి తెలీదు. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల ముక్తి అసలేమీ తెలీదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం అంతే. ఆ పత్రి సారు ధ్యానం అనేది ఎంత సులభంగా మనకు అందించాడంటే, ఒక స్వీట్‌ని తింటే నేను ఎంత ఆనందంగా జీవిస్తా, ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, ధ్యానం చేస్తే నేను అంత ఆనందంగా ఉండేదాన్ని. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ప్రతి ఒక్కరికి నేను అప్పటినుంచి కూడా ధ్యానం చెప్తుండేదాన్ని. నేను స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా డైలీ గూడా పిల్లలకి ఆ ధ్యానం చేయించటం. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళేదైనా బాగాలేదు, నాకు కష్టాలున్నాయి, ఇలా ఏదో ఒక సమస్యలు చెప్తున్నప్పుడు వాళ్ళకి నేను ఆ ధ్యానాన్ని పరిచయం నాకు ఆ ధ్యానం అనేది ఒక ఫ్యాషన్‌గా ఫీల్ అయ్యేదాన్ని. అంటే నాకేమీ తెలీదు. ఏదో మోక్షం వస్తుంది, లేదంటే ముక్తొస్తుంది, లేదా అన్నీ ఏమీ తెలీదు. నేను ఫ్యాషన్‌గా ఫీల్ అయ్యేదాన్ని. నేను ధ్యానం చేయకపోతే ఆ రోజు నాకేదో చాలా ఆహ్, వెల్తీగా ఉండేది నా లైఫు. నాకు ఎందుకో తెలీదు. డైలీ మనం ఒక పూట ఆహారం తినకపోతే ఏదో ఎనర్జీ డౌన్‌గా ఉన్నట్టు ఎలా అయితే అనిపిస్తుందో, నాకు అప్పుడే నేను ఏ క్లాసెస్‌కి వినేది ఏమీ లే. కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే చేసేదాన్ని. అలా నాకు ధ్యానం కొనసాగించడం జరుగుతుంది. ఇదే సమయంలో ఒకానొక సమయంలో మిడిల్‌లో నా అనారోగ్యం హెల్త్ అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల ఇంకా అసల హెల్త్ బాలేకపోయినా కూడా నాకది ఒక వరం, ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అయ్యేదాన్ని. అదొక కష్టంలాగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. మనకందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే ధ్యానం వల్ల మనకు ఏదొచ్చినా అదొక గిఫ్ట్ గానే ఫీల్ అవుతాం తప్పించి, అదొక శిక్షగా మనం ఎప్పుడు తీసుకోం. అదొక శిక్షణగానే తీసుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇలా నా యొక్క ఆధ్యాత్మిక అడుగులనేవి ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఒక 5 ఇయర్స్ నుంచి స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఒక కౌన్సిలర్‌గా వర్క్ చేస్తూ, నేనైతే ప్రతి అనారోగ్యం నుంచి ధ్యానం ద్వారా అదొక పెద్ద సమస్యగా తీసుకోకుండా బయటపడటం జరిగిందో, అదే విధంగా ఎవ్వరు కూడా హాస్పిటల్స్‌కి వెళ్ళకూడదు. అంటే నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదు. అందరికీ ధ్యానాన్ని అందించాలి. ఒక ధ్యానంతో నో మెడిసిన్. మెడిటేషన్ చేయటం వల్ల మనం ఎలాంటి మెడిసిన్ మింగపడలేదు. మన లోపల అంతరంగా మనం ఎప్పుడైతే ప్రయాణిస్తామో, బాహ్యంగా ప్రాపంచికంగా ఉండే సమస్యల నుంచి బయటపడొచ్చు అనే ఆలోచన, ఆ జ్ఞానం ఎప్పుడైతే నాకు అందిందో, ఆ రోజు నుంచి నేను మెంటల్‌గా ఫిక్స్ అయ్యాను. ఒక స్పిరిచువల్ డాక్టర్‌గా నేను ఎదగాలి. ఆధ్యాత్మిక గుళికలను ఇవ్వాలి వాళ్ళకి అన్న ఒక ఆహ్, రావటం వల్ల నేను అప్పటినుంచి కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్‌లో కొనసాగటం. అక్కడ నేను ఒక కౌన్సిలర్‌గా ఒక నాకొచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా నా యొక్క సర్వీస్‌ని నేను ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ఓకే. ఇది నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం. ఈరోజు మనం చెప్పుకున్నాము పత్రిజీ యొక్క కాన్సెప్టు చక్కగా ధ్యానం వల్ల ధ్యానమే భోగం, జ్ఞానమే వైభోగం అనే పత్రిజీ సార్ యొక్క బుక్ ఇది. ఎంతో అద్భుతంగా ఉంది. ఈ బుక్ యొక్క జ్ఞానాన్ని తీసుకున్నాము. ఫస్ట్ వన్ మనందరికీ తెలిసింది పత్రి సారు ఎంత అద్భుతంగా ఒక చిన్న చాక్లెట్‌ని మనకు నోటికి అందివ్వటం చాక్లెట్‌ని నోటికే అందిచ్చేసారు. అంత అద్భుతంగా చిన్నగా అసలా ఏ కష్టము లేకుండా ఎంతో హ్యాపీగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడిటిని కూడా మనకు అందివ్వటం జరిగింది. దాంట్లో భాగమే ఫస్ట్ వన్ వచ్చి ఆనాపాన సతి. ఆనాపానసతి మనందరికీ తెలిసినయే ఇవన్నీ కూడా. కానీ మళ్ళీ తెలిసిందైనా కూడా మళ్ళీ తెలుసుకుంటూ మన యొక్క ఆత్మ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆనాపానసతి అంటే గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉపయోగించిన పాళీ భాష పదం. ఇది మన పాళీ భాషలో ఆనాపానసతి.
ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉన్నదే ఈ ఆనాపాన సతి. ఆనాపాన సతి శ్వాసతో కూడుకొని ఉంటుంది. శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకుంటా ఉంటాం. ఈ ధ్యానాలనేవి చాలా రకాల పద్ధతులున్నాయి. కానీ వాటిలో సరైన పద్ధతే ఈ గౌతమ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి. ఇది సరైన ధ్యాన పద్ధతి. సహజంగానే మనం సత్యాన్ని కనుక్కోవాలనుకున్నప్పుడు చివరిగా చేరే స్థితే ఈ ఆనాపానసతి. అయితే ఈ ఆనాపానసతి అనేది గౌతమ బుద్ధుడు హఠయోగ ప్రాణాయామాదులు ఎన్నో చేశాడు. సంవత్సరాల తరబడి స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా కాలదన్నాడు. మొత్తం మీద శ్వాసలో ఎక్కడో రహస్యం ఉందని తెలుసుకొని ఈ కఠోర సహితమైన కుంభకాదులను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతను అనుభవించాను కదా, ఏమిటి శ్వాస రీతి అని అనుకొని చిన్నప్పటి నుంచి ఎలాగైతే శ్వాసని గమనిస్తున్నామో అదే సరైనది అని కనుక్కొని ఈ ఆనాపానసతిని గౌతమ బుద్ధుడు మొదలు పెట్టడం జరిగింది. ఎన్నో అద్భుతమైన విధానాన్ని ఈ ఆనాపానసతి ద్వారా కనుక్కున్నారు గౌతమ బుద్ధుడు. అయితే సహజమైన ఇదొక శ్వాస. సృష్టిలో ఒకానొక మూల సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ప్రకృతి ఎప్పుడూ సహజంగానే ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు సులభ రీతిలో ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు సహజంగా ఉందో, సులభ రీతిగా ఉందో అదే సత్యమైనది కూడా అని మన యొక్క స్పిరిచువల్ సైన్స్ కనుక్కోవడం జరిగింది. అయితే అతి సులభంగా ఉండేదే సత్యం. అతి కఠినంగా ఉండేదో, కఠోరంగా ఉండేదే అసత్యం. అతి సహజంగా ఉండేదే సత్యం. అతి అసహజంగా ఉండేదే అసత్యం. సో ఇవి అసహజత, సహజత, సత్యత, సులభత ఈ మూడు కూడా ఒక మూడు కూడా పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు. ఒకటుంటే మిగతా రెండు కూడా ఉంటాయి. హఠయోగ ప్రాణాయామం అనేది అసహజమైనది. కుంభించడం అన్నది కఠోరమైనది. ఇది సత్యానికి సుదూరమైనది. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి పత్రి సారు. మనం కష్టంగా ఏదో సులభంగా ఉండేదే సహజమైనది. ఇదే మనకు సృష్టిలో సత్యము. అంతేగాని చాలా మంది అనుకుంటా ఉంటాము, మనం కష్టపడితేనే సాధించగలము అనుకుంటాము. అట్లనే కాదు. మనం సులభంగా కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా సాధించవచ్చు. గంటలు ఎగ్జామ్ పరీక్షలప్పుడు చదువుతారు. మేము కష్టపడలేదు కదా, నాకు మార్కులు తక్కువొస్తాయేమో. అట్లానేమీ కాదు. ఎప్పుడైతే మన ఆలోచన లేని స్థితిలో అద్భుతంగా మనం ఏదైతే ఒక దాన్ని ఇష్టంగా చేస్తామో అది ఎప్పుడూ కూడా మనకు కష్టం ఉండదు. కఠినమైనది మనకు ఏదో లైఫ్‌లో కష్టాలు పడితేనే ముందు మన జీవితంలో చాలా ఆనందాలొస్తాయి అనుకుంటాం కానీ, అట్లా ఏమీ కాదు. మనం సహజంగానే చాలా ఇష్టంగా మన జీవితాన్ని ఎంతో ఆనందంగా అనుభవిస్తేనే అది చాలా సత్యమైనది. మనం వింటానే ఉంటాం. ఉపాసన అంటే ఉపాసన, విపස්සన ఈ 2 వర్డ్స్ చక్కగా వింటాం. అయితే ఉపాసన అంటే ఏంది? విపස්සన అంటే ఏంది? ఉపాసన అంటే నోట్లో నుంచి బహిర్గతమయ్యే ప్రక్రియ. విపස්සన అంటే శ్వాస నుంచి మొదలై మూడో కన్ను దగ్గరికి పోయే ప్రక్రియ. ఉపాసన, విపස්සన. ఉపాసన అనేది మంత్రోచ్చారణ ద్వారా మంత్రోపసకాలు అభ్యాసం చేస్తూ ఉంటారు. మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు కొన్ని దివ్య రూపాలు కనపడతాయి. మనం అందరం కూడా ఇప్పుడు విపස්සన స్థితికొచ్చాము. ఒకప్పుడు మన అందరం కూడా ఉపాసన స్థితిలో ఉండి ఎన్నో పూజలు, మంత్రాలు పఠించి
హోమాలు, యోగాలు ఇట్లాంటియన్నీ జపాలు ఇవన్నీ చేసి ఉపాసన స్థితి నుంచి మన విపස්සన స్థితికి రావటం జరుగుతుంది. అయితే ఈ ఉపాసన స్థితి అనేది మనకు తెలుసు 7 రకాల చక్రాలున్నాయి మన దాంట్లో. ఈ ఉపాసన స్థితి అనేది మూలాధార విశుద్ధ చక్రం దగ్గరికి చేరుకోవటం జరుగుతుంది. అయితే ఈ విపස්සన స్థితి అనేది సహస్రార స్థితి నుంచి మనకు ఏ రకంగా అయితే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార ఇలా మనకు 7 రకాల స్థితులు 7 రకాల చక్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆ మూలాధార చక్రం నుంచి విశుద్ధ చక్రం దాకా మాత్రమే మన మంత్రోపదేశం వెళ్ళి, విశుద్ధ చక్రం దగ్గర మనం పొందటం చక్రం వరకు చేరుతాం. అయితే సహస్రార ఈ పైన 7వ స్థితికి ఎప్పుడు చేరుతామంటే విపස්සనలో. అంటే మనం ఎప్పుడైతే శ్వాస నుంచి మొదలయ్యి మన యొక్క 3వ కన్ను దగ్గరికి మనం చేరుకుంటామో ఈ సహస్ర స్థితికి మనం చేరుకుంటాము. ఈ 7వదే సహస్రార స్థితి. అయితే ఉపాసనం సింహాసనం. ఉపా ప్లస్ ఆసనం అంటే పక్కనున్న ఆసనం. మంత్రోచ్చారణ అన్నది చిన్న ఆసనం. మంత్ర జపం అన్నది ప్రధాన ఆసనం కాదు. విపස්සన అనేది ప్రధాన ఆసనం. సింహాసనం అక్కడే మనిషి రారాజు అవుతాడు. ఉపాసనం అనేది అదొక చిన్న ఆసనం. అది కూడా ఆసనమే. బట్ అది చిన్న ఆసనం. విపස්සన అనేది మనకు పెద్ద ఆసనం. ఒక పెద్ద సింహాసనము. సింహం అవుతాడు, రారాజు అవుతాడు, పశుపతి అవుతాడు. ఎక్కడ? విపස්සనలో. మంత్రోచ్చారణ అనేది మణిపూరక చక్రం నుంచి అంటే 3వ చక్రం నుంచి మొదలవుతుంది. గొప్ప గొప్ప మనుల్లాంటి మంత్రాలు ఉచ్చరించి మణిపూరకం నుండి అనాహతం అనే స్థితిలో చేరి చివరికి విశుద్ధం అనే చక్రంలోకి చేరుకోవటం జరుగుతుంది. ఉపాసన పత్రాల ద్వారా 5వ చక్రం మాత్రమే ఉత్తేజితమవుతుంది. అయితే ఈ ఆనాపానసతి అనేది నేరుగా విశుద్ధ చక్రం నుండి ప్రారంభమై ఇక్కడ మన విశుద్ధ చక్రం నుండి ప్రారంభమై ఆజ్ఞా చక్రం దగ్గరికి చేరి 7వ సహస్ర స్థితికి వెంటనే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఓ ఏడుకొండల వాడు అక్కడికి చేరుకునే వాళ్ళు అందరూ కూడా ఒక గ్రాండ్ మాస్టర్స్ గా తయారవుతారు. మంత్రోపాసన ద్వారా శిష్యుడుగా అవ్వచ్చు. అంతేగాని గురువుగా మాత్రం కాలేము. కానీ విపස්සన ద్వారా మనము ఎక్కడికి వెళ్తాము అంటే చేరుకున్న వాళ్ళే పరమ గురువులు అవుతారు. మంత్ర జపం అన్నది అధోలోకమైన నోట్లో ఉంది. ఆనాపానసతి అన్నది ఊర్ధ్వలోకమైన నాసికలో ఉంటుంది. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి పత్రి సారు. అదే విధంగా వాయుపుత్రుడు అంటే వానరుడు అంటే కోతి లాంటి బుద్ధి ఉన్నవాడు, కోతి లాంటి మనసు ఉన్నవాడు, మనసు నిలకడ లేనివాడు వానరుడితో సమానం. వానరుడు ఆంజనేయ స్వామిగా కావాలంటే ముందు ఏం చేయాలి? వాయుపుత్రుడుగా కావాలి. వాయుపుత్రులు కావాలి అంటే ఏం చేయాలి? ఆనాపానసతిని అభ్యాసం చేయాలి. ఆనాపానసతి చేసి సిద్ధత్వం పొంది వాళ్ళ అందరూ కూడా ఆంజనేయ స్వాములే. వాయువును గమనిస్తూ ఉంటే వాయుపుత్రులు అవుతాం. వాయువు అంటే ఏంటి? శ్వాస. ఈ వాయువు ఎక్కడుంటుంది అంటే మన నాసికలో ఉంటుంది. కాబట్టి లోపలికి వస్తూ బయటకు పోతూ ఉండే వాయువుని ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు మన మనోచాంచల్యం పోయి అంజనం అనేది సిద్ధిస్తుంది. అంజనం అంటే ఏంటంటే చూపు తాడై దివ్య దృష్టి. కాబట్టి అంజనం వేసి భూత భవిష్యత్ వర్తమానాలు ఏ విధంగా అయితే చూస్తామో మనం అందరం కూడా ఎప్పుడైతే ఈ నాసిక ద్వారా జరిగే గాలిని మనం పోయేది వచ్చేవి గమనిస్తామో వెంటనే మనం ఆంజనేయ స్వాములు అవుతాము. సో కట్టె కొట్టే తెచ్చే. కట్టె అంటే దేని కట్టేయాలి? కొట్టడం అంటే దేని కొట్టాలి? దేన్ని తీసుకురావాలి అనేది మనం తెలుసుకోవాలంటే కట్టడము అంటే మనము మన యొక్క శరీరాన్ని కట్టేయాలి. కట్టె కొట్టే తెచ్చే. మన అందరం వింటానే ఉంటాం ఈ వర్డ్ ని.
అయితే దేన్ని కట్టేయాలి? మన యొక్క భౌతిక శరీరాన్ని కట్టేయాలి. దేన్ని కొట్టాలి? మన యొక్క మనసును కొట్టాలి. ఏమి తెచ్చుకోవాలి అంటే దివ్య దృష్టిని మనం తెచ్చుకోవాలి. చివరికి దివ్య దృష్టి ఎప్పుడైతే తెచ్చుకుంటామో సీతాదేవిని మనం తెచ్చుకున్నట్టు. కట్టె అంటే ఈ భౌతిక శరీరం, మన యొక్క భౌతిక కాయం. కనుక కట్టెను కొట్టేయడము అంటే ఒక కాలుని ఇంకొక కాలుతో కట్టేయడం. మన యొక్క చేతిని ఒక చేతిని ఇంకొక చేతితో కట్టేయడం. మన కళ్ళని, మనని చెవులని అన్నిటిని కట్టివేసి కూర్చోవటము. కొట్టడము అంటే ఏదో ఒక దేన్నో ఒకటి కొట్టడం కాదు. మన యొక్క మనసుని కొట్టడం. మనసుతో ఎలా కొట్టాలి అంటే వాయుపుత్రుడు కావడం అన్న దానితోనే. మనము వాయుపుత్రుడు కావడం అన్న దానితోనే మనం మనసుని కొట్టివేయాలి. దేన్ని తెచ్చుకోవాలి అంటే ఎప్పుడైతే మన యొక్క అన్నిటిని కట్టేసి మనలో ఎప్పుడైతే ఆలోచన లేని స్థితిలో మనం కట్టేసుకుంటామో అప్పుడు మనకు ఈ దివ్య దృష్టి తాడై అనేది ఏర్పడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దివ్య దృష్టిని తెచ్చుకుంటామో సీతాదేవిని తెచ్చుకున్నట్టే. సీతాదేవి అంటేనే భూదేవి నుండి పుట్టింది కాబట్టి ఇది ఈ భూదేవి అనేది ప్రకృతికి చిహ్నం. సో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ప్రకృతిలో ఉండే శక్తి అంతా కూడా మనలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా విస్తారంగా ఎప్పుడైతే ప్రవహిస్తుందో నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. అదే విధంగా ఆకాశగంగ మనసు ఎప్పుడైతే మనం కట్టేస్తామో, శూన్యమవుతుందో అప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి అనేది మనలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి మన యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా, మన సహస్రారం ద్వారా దీన్నే మనం ఏమంటాము అంటే గంగాదేవి అంటాము. ఆకాశగంగ అంటాము. శివుడి రెండవ భార్య అయిన ఆకాశగంగ అని అంటాము. ఆనాపానసతి ద్వారా చిత్తవృత్తి నిరోధం చెంది మైండ్ బ్లాక్ ద్వారా సహస్రారం ద్వారా కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోకి ప్రవహిస్తుందో గంగాజలం గంగాదేవి మనలోకి ప్రవేశించినప్పుడు మన శరీరం అనేది అద్భుతంగా ఎనర్జీని పొందటం జరుగుతుంది. అదే విధంగా ఎప్పుడైతే ఈ ఎనర్జీ ద్వారా మన యొక్క దివ్య దృష్టిని మనం పొందగలము. ఆనాపానసతి చేయడం ద్వారా మన యొక్క నాడీ మండల శుద్ధి జరిగి రెండో దశ అయిన కాయానుపස්සన అనే రెండో దశ దాటి విపස්සన అనే అద్భుతమైన మూడో దశ అంటే దివ్య దృష్టితో మనం ప్రవేశిస్తాము. దీన్నే మనము ముక్కంటులము అని అంటాము. దివ్య దృష్టిలో వచ్చే అనుభవాలన్నీ ఎప్పుడు కూడా ఒకళ్ళతో ఒకరు చెప్పుకోవాలి. చాలా మంది చెప్తా ఉంటారు. నేను ధ్యానంలోకి రాకముందు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే అది జరగదు. ఇలా ఒక నెగెటివ్ థాట్స్ అనేది ఉండటం వల్ల ఏ విషయాలు అట్‌లీస్ట్ ఒక చిన్న ఫంక్షన్ జరిగినా, లేదా ఒక చిన్న హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవాలన్నా, అమ్మో! హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే వెంటనే ఎక్కడ మనం దుఃఖపడతామేమో, కష్టాలొస్తాయేమో, లేదంటే బాధపడాల్సొస్తాయేమో. ఇప్పుడు చాలా మంది అంటారు ఎక్కువ సేపు నవ్వొద్దు. వెంటనే మనకు దుఃఖమొచ్చేస్తుంది. లేదంటే వెంటనే ఏదో బాధుంది నవ్వకండి, చెంపదెబ్బలు కొట్టుకోండి ఇలా చెప్తా ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, లోపల అంతర్ముఖంలో మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో, బాహ్యంలో కూడా అదే మనకు ప్రదర్శించబడుతుంది. మనం సాధించగలము. ప్రతీది కూడా ఎప్పుడైతే మన లోపల మనము సాధించగలము, నేనిది పొందగలను అని మనం ఎప్పుడైతే గట్టిగా అనుకుంటామో, ఎంత విశ్వాసం మనలో ఆత్మవిశ్వాసం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో, బాహ్యంగా కూడా మనకు అదే విధంగా జరగడం జరుగుతుంది. అంతేకాని మన యొక్క నమ్మకాలతో, మన యొక్క భ్రమలతో మనం ఎక్కడ పొందాల్సిన ఆనందాన్ని పొందలేక అక్కడే ఆగిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఈ తాడై అనే ద్వారా వచ్చే అనుభవాలన్నీ కూడా ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. దీన్నే మనం ఏమంటామంటే సజ్జన సాంగత్యం అంటాము. ఇతర ధ్యానులతో జరిగే సాంగత్యాన్ని సజ్జన సాంగత్యం అంటాము. ఏమేం కనపడ్డాయో వాటి అన్నింటిని కూడా పక్క వాళ్ళతో చెప్పుకోవాలి. పక్క వాళ్ళకి ఏమేం కనపడ్డాయో వాటి అన్నింటిని కూడా మనం వినాలి. విపස්සన అంటే ఇంగ్లీష్‌లో ఏమంటారు అంటే చూడటం అని అంటారు.
సో ఆనాపానసతి ద్వారా మనం ఋషులము అవుతాము, ద్రష్టులము అవుతాము. కాబట్టి ఎంతో అద్భుతమైన ఈ సజ్జన సాంగత్యాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ఎంత అనుభవం వచ్చినా అది చిన్నదైనా, పెద్దదైనా కంపల్సరీగా షేర్ చేయటం వల్ల ఆ లోపల మనకు ఏంది తెలియజేస్తుంది అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్థం కాకపోయినా మనం ఎవరికైతే సజ్జనులతో దాన్ని డిస్కస్ చేయటం వల్ల దాని ద్వారా మనం దాని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ధ్యానంలో ఏదో ప్రకృతి కనపడతా ఉంటది. లేదా ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతా ఉంటుంది. సూక్ష్మ శరీరయానం జరుగుతుంది. ఇలా టెలిపతి ఇలా ఏదేదో డిఫరెంట్‌గా మనకు ఎన్నో రకాల అనుభవాలు మనం పొందటం జరుగుతుంది. ఈ అనుభవాలనేవి ఎప్పుడైతే ఒకరితో షేర్ చేసుకుంటామో, దీని ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అనే యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరికొకరు అందుకనే ఈ జూమ్ ద్వారా మనం చూడండి చక్కగా ఈ అనుభవాల్ని మన యొక్క అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంది. వైకుంఠ ద్వారంలో ఉండే జయ విజయులు. మూడో కన్నే మన యొక్క వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వార పాలకులే జయ విజయులు. సత్యమే వైకుంఠ లోకం. జయ విజయులు అంటే వైకుంఠ ద్వారం దగ్గర కాపలా కాసే ద్వారపాలకులే. సో ఎవరి ద్వారపాలకులు? మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే. జయ విజయులు ఎప్పుడూ పహారా కాస్తూ ఉంటారు. కాపలా కాస్తూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంటారు. నాసికలో ఉండే మన యొక్క వాయువు కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కనుక ద్వారపాలకులతో ఎప్పుడైతే మనము కలుస్తామో, స్నేహం చేస్తామో, వాళ్ళతో మంచిగా ఉంటామో ఎంచక్కా మనల్ని లోపలికి పంపిస్తారు. అంటే వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకుంటాయి. మనం ఎప్పుడైతే ఆనాపానసతి అభ్యాసం చేస్తామో, ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలోని సతి కలిసి ఉండేది. జయ విజయాలతో మనం కలిసి ఉంటామో, అప్పుడే మన యొక్క మూడవ కన్ను తెరుచుకొని, మన వైకుంఠ ద్వారం కూడా తెరుచుకుంటుంది. అప్పుడు మన వైకుంఠ లోకంలోకి ప్రవేశించి, మనం కూడా వైకుంఠ లోక వాసులమవుతాము. కనుక ఈ విపස්සన అన్న, సుదర్శన చక్రం అన్న, మూడో కన్నన్న, ఆజ్ఞా చక్రం అన్న ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ ఇవి పర్యాయ పదాలే. ఎవరైతే జయ విజయాలతో చెలిమి చేస్తారో, అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆనాపానసతి అభ్యాసం చేస్తారో, వారికే మన ఇహలోకంలో జయం, పరలోకంలో విజయం. ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని జయ విజయాలుగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ జయ విజయాలతో కలుస్తామో మనము వైకుంఠ ద్వారంలోకి వెళ్ళడం జరుగుతుంది. మనకు భగవద్గీతలో ఎంత బాగా చివరిగా సంజయుడు అన్నారు, ఎత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే ఎక్కడైతే విశేషమైన యోగం ఉంటుందో, ఎక్కడైతే క్రియాశీలకమైన ధర్మబద్ధత అర్జున్ రూపంలో ఉంటుందో, శ్రీ అంటే అర్థం, విజయం అంటే మోక్షం, భూతి అంటే అద్భుతమైన కామం, ధ్రువ నీతి అంటే ధర్మం, ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలన్నవి పుష్కలంగా మనకు ఉంటాయి. సో ఈ ఆనాపానసతి అనేది మన జీవితంలో ఎంతగా ఉంటే అంతగా మనము భాగ్యవంతులం అవుతాము. యోగ నిష్ట అంటే ఆనాపానసతి అభ్యాస నిష్ట. మనకు తెలిసిన విషయమే, ఆనాపానసతి అనేది సర్వరోగ నివారిణి, సకల శక్తి ప్రదాయిని, సర్వభోగకారిణి, సకల సమస్యల పరిష్కారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సంశయాల పరిహారిణి. కనుకే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది మూల ఆధ్యాత్మిక సాధన సిద్ధాంతం ఏంది అంటే ఆనాపానసతి. సో ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన అనేది మనల్ని నిష్ణాతుల్ని చేస్తుంది, అన్నింటిలోనూ కూడా పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఇంపర్ఫెక్షన్ అంటే ఏమిటి? శరీరం రోగం ఇంపర్ఫెక్షన్, మనసుకు అశాంతి ఇంపర్ఫెక్షన్, బుద్ధికి మాంద్యం ఇంపర్ఫెక్షన్,
ఆత్మకు తన శక్తికి తాను తెలుసుకోకపోవడం ఇంపర్ఫెక్షన్. కనుక ఇంపర్ఫెక్షన్ పోయి పర్ఫెక్షన్ వస్తుంది ధ్యానం వల్ల. మనకు ధ్యానం అనేది కంపల్సరీగా ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే మన శరీరానికి ఆహారాన్ని అందిస్తామో, ఆత్మకి ప్రతిరోజు కూడా ధ్యానాన్ని అందించాలి. అప్పుడే మన లైఫ్ పర్ఫెక్షన్‌లోకి రావటం జరుగుతుంది. మన లైఫ్‌లో, మన జీవితంలో ప్రతి క్షణం ఎప్పుడైతే మన ఎరుకతో ఉండగలుగుతామో, అంత ఆ ఆనందంగా మనం జీవించగలం. పర్ఫెక్షన్ అనేది ఏర్పడటం జరుగుతుంది మన లైఫ్‌లో. మనకు తెలుసు, అన్నీ తెలుసులే, అన్నీ తెలిసిన విషయమేలే, ధ్యానం అంటే ఏముందిలే అనుకుంటాం గానీ, ఎప్పుడైతే మన లైఫ్‌లో పర్ఫెక్షన్ రావాలి, మనం చేసే పనిలో పర్ఫెక్షన్ రావాలి అంటే కంపల్సరీగా ధ్యానం జేయాలి. ప్రతి పనిలో, ప్రతి పనిలో ఎరుకతో ఉండటం వల్ల ఆ పర్ఫెక్షన్ అనేది ఏర్పడటం జరుగుతుంది. ఎంత తెలిసిన విషయమైనా సరే, నేను డిగ్రీలో ఎగ్జామ్స్ అప్పుడు నేను అంతకుముందు ఆహ్, చాలా కష్టపడేదాన్ని. కష్టపడితేనే చాలా మార్క్స్ ఒస్తాయి. నేను ఫస్ట్ క్లాస్ మన పేరెంట్స్ మనకదే నేర్పించడం జరుగుతుంది. నువ్వు కష్టపడట్లేదు, నువ్వు చదవట్లేదు, నీకు మార్క్స్ యాడ నుంచొస్తాయి, ఊరికే ఆడతా పాడుతా పోతున్నావు. ఇలా చెప్తుంటే నిజంగా నేను చాలా కష్టపడేదాన్ని. ఎంత కష్టపడినా నాకు ధ్యానంలోకి రాకముందు ఏదో 60% అంటే ఆ! మామూలు మార్క్సే వచ్చేవే గానీ, అంత హ్యాపీనెస్ ఉండేది కాదు. ఎప్పుడైతే నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు నాకు ఈ ధ్యానం అనేది పరిచయమైందో, ఏం కష్టపడకుండానే ఎంత అంటే నేను చదివిన కాసేపైనా కూడా అది గుర్తుండిపోయేది. నేను ఏదైతే చదివానో అది నాకు ఎగ్జామ్స్‌లో రావటం జరగటం, అదే విధంగా చాలా అద్భుతంగా మార్కులు సాధించడం జరిగింది. మనం అనుకుంటాం కష్టపడితేనే సాధిస్తామనే అనేది అంటే అప్పుడు మనకి ఎరుకుండేది కాదు. ఎందుకంటే మన లోపల ఎన్నో అనవసరమైన ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ ఎక్కువ. పాజిటివ్ థాట్స్ అనేవి చాలా తక్కువగుండేది. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో, ఏమైపోతుందో ఇలా భయంలో ఎప్పుడైతే జీవించడం జరిగిందో, ఈ నెగెటివ్ థాట్స్ వల్ల ఏమైపోతుందంటే, మనలో ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్‌గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మనం చేస్తామో, ప్రతి క్షణం, ప్రతి విషయాన్ని కూడా మనం పాజిటివ్‌గా తీసుకోవటం జరుగుతుంది. ఇలా పాజిటివ్‌గా తీసుకోవటం వల్ల మనలో ఆ ఎరుక శక్తి వల్ల మన లైఫ్ అనేది పర్ఫెక్ట్‌గా ముందుకెళ్ళటం జరుగుతుంది. అదే విధంగా ఈ ఆనాపానసతి అభ్యాసం. సారు ధ్యానమే భోగం జ్ఞానమే వైభోగం అని ఈ బుక్‌లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మనము చేస్తా ఉంటామో భోగాన్ని పొందొచ్చు. ధ్యానం 30% అయితే స్వాధ్యాయం 35%, సజ్జన సాంగత్యం 35%. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతామో, ఈ జ్ఞానం ద్వారా వైభోగాన్నే పొందొచ్చు అని. అయితే మనకు తెలిసిన విషయాలే ఈ ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస అనేది నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం. అదే నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు. మనం ఈ ముక్కు కొన నాసికాగ్రం అనుకుంటాం. కాదు. అలా చేసినప్పుడు ఈ శ్వాస అనేది ఎప్పుడైతే ఈ నాసికాగ్రంలో భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్ర స్థానంలో, సుదర్శన చక్ర స్థానంలో సుఖంగా స్థితమైపోతుంది. సో, ఎప్పుడైతే మనము హాయిగా కాళ్ళు 2 కట్టేసుకొని, చేతులు 2 కట్టేసుకొని, కళ్ళు 2 కట్టేసుకొని, శ్వాస మీద ధ్యాస ఉంచుతామో, మన యొక్క మూడో కన్ను అనేది విస్ఫోటనం మొదలవుతుంది. ఈ మూడో కన్ను విస్ఫోటాన్ని గమనించడాన్నే విపස්සన అంటాము. ఇందాక చెప్పాం గదా! విపස්සన అంటే చూడటం. విశేషంగా చూడటం. దేన్ని విశేషంగా చూడాలి అంటే, మన యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిస్తూ వెళ్ళటం వల్ల ఈ ఆ మూడవ కన్నుని చూడటం జరుగుతుంది. కనుక ఈ ఆనాపానసతి విపස්සన ప్రతిరోజు అభ్యాసం చేసి చల్ దాని ద్వారా మెల్లి మెల్లిగా ఇతర లోకాలను తెలుసుకొని, ఇతర లోకాల్లో ఆత్మజ్ఞాన, ఆత్మ విజ్ఞానాల్ని సంపాదించాలి. సంపూర్ణమైన మల్టీ డైమెన్షనల్ అవగాహన అనేది కలిగించుకోవాలి. సో, ఈ ధ్యానాన్ని మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉండటం వల్ల అనంతమైన శక్తిని పొందవచ్చు. అలాగే చాలామంది
అడుగుతా ఉంటారు. మేము ఎలా స్నానం చేసి కూర్చోవాలా? లేదంటే ఒక ప్లేస్‌లోనే కూర్చోవాలా? దేవుడి ముందు కూర్చోవాలా? ఇలా ఎన్నో క్వెషన్స్ ఏస్తా ఉంటారు ధ్యానం. ధ్యానం అనేది ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎలాగైనా కూర్చోవచ్చు. చక్కగా సుఖస్థిరాసనంలో హాయిగా కూర్చొని, కంఫర్ట్‌గా గోడకు ఆనుకొని కూర్చొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తామో, సో, అక్కడ ఏ నామజపం, మంత్ర జపం చేయకూడదు. ముసలి వాళ్ళైతే మనము పనుకొని ధ్యానం జే చాలా నే ఎవరైనా మేము కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు కూర్చోలేదు. వాళ్ళు ఎక్కువగా బెడ్ రెస్ట్‌లోనే ఉంటారు. వాళ్ళకి మాత్రమే మనం చెప్పాలి. ఏమని అంటే, "పనుకొని ధ్యానం చేయమ్మా" అనేసి. అంతేగాని ఆరోగ్యంగా ఉండి, మన యొక్క శరీరం సహకరిస్తున్నప్పుడు పనుకొని ఎప్పుడు కూడా ధ్యానం చేయకూడదు. కూర్చొనే ధ్యానం చేయాలి. కానీ ఆ శరీరం సహకరించని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, మొదట్లో వాళ్ళు ముందు ధ్యానం అనేది వాళ్ళ శరీరానికి కొద్దిగా అలవాటు కావడానికి ఓకే చెప్పాలి తప్పించి, మనం పనుకొని ధ్యానం చేయటం ఇవన్నీ కూడా చేయకూడదు. కూర్చొనే మనము ధ్యానం చేయాలి. అయితే ఈ ధ్యానం చేసే ముందు ఒక అర గ్లాస్ నీళ్లు త్రాగి ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాటరు ఒక గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ మనం ధ్యానానికి ముందు తాగి, తరువాత ధ్యానం అయిన తర్వాత రిమైనింగ్ వాటర్‌ని మనం తాగాలి. ఈ విధంగా ఎంతో మనము వ్యక్తిగత ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో, అంతకంటే మూడింతల శక్తనేది ప సామూహికంగా చేయటం వల్ల రావటం జరుగుతుంది. సామూహిక ధ్యానం కంటే కూడా మన యొక్క సీనియర్ మాస్టర్స్‌తో గూడా కూర్చొని ఎక్కువ సేపు ధ్యానం చేయటం వల్ల కూడా అనంతమైన శక్తిని మనం పొందొచ్చు. అయితే ఈ ధ్యానాన్ని చిన్నప్పటి నుంచే మనం మొదలుపెట్టాలి. వయసును బట్టి మనం యొక్క ధ్యానాన్ని చేయాలి. కానీ క్రమక్రమేపీ మన యొక్క ఫస్ట్‌లో మనం ధ్యానంలోకొచ్చేటప్పుడు మీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే చాలు అంటాం. కానీ ఎంత సమయం మనం ధ్యానం చేస్తామో అంత శక్తిని మనం పొందవచ్చు. మొదట్లో వయసుని బట్టి మనం ధ్యానాన్ని అంటే అసలు కూర్చోలేని స్థితి నుంచి మనం కూర్చోగలగాలి. మన యొక్క ఆలోచన లేని స్థితిలోకి రావాలి అంటే మొదటగా మనము ఇంత వై హ్మ్. కూర్చోవడం మొదలుపెట్టాలి కాబట్టి నీ వయసెంతో అన్ని నిమిషాలని చెప్తాము. అదే విధంగా ప్రతిరోజు ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. అయితే అన్నం ఉడకటానికి సమయం పడుతుంది కదా! ఊరికే అలా పొయ్యి మీద బియ్యం పెట్టి ఇలా తీసేస్తే అన్నం ఎంత మాత్రం ఉడకదు. కాబట్టి ఉడకాలి అంటే ఆనాపానసతి అనే పొయ్యి మీద కాసేపు ఉండాలి. ఎంతసేపు నిలబడాలి అంటే మన వయస్సు ఎక్కువున్నప్పుడు ఆనాపానసతి అని పొయ్యి మీద ఎక్కువ సేపు ఉండాలి. తక్కువ వయసు ఉన్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరైన సమయాన్ని మనం అన్నం ఉడకాలి అంటే ఎంత సమయం మనం పెట్టాలో అంత సమయాన్ని కేటాయించినప్పుడే ఆ అన్నం అనేది ఉడుకుతుందో, ఈ విపස්සన అనేది కూడా మనకు సంభవిస్తుంది. సో, ఈ ఆనాపానసతి అనేది రోజుకి ఒక్కసారైనా మనం నిశ్చలంగా మన వయసెంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. కంపల్సరీగా నిద్రపోయే ముందు మనం ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని చేసి పనుకుంటామో, ఆ నిద్ర తరువాత మనం దాన్ని యోగ నిద్ర అంటాము. ఈ యోగ నిద్రలోకి వెళ్ళడం వల్ల మనకు ఆనాపానసతి చేసి యోగ నిద్ర అయిపోతుంది. ఆనాపానసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళడం వల్ల మన యొక్క ఆహ్, అద్భుతంగా మనము ఆ రోజు యొక్క ఎనర్జీని పొందటం జరుగుతుంది. అయితే ధ్యాన విజ్ఞాన శాస్త్రంలో మనకు నాడీ మండల శుద్ధి అనేది 3 రకాల ద్వారా జరుగుతుంది. అవేంది అంటే ఆనాపానసతి, సెకండ్ వన్ కాయానుపස්සన, 3 విపස්සన. అయితే ఈ ఆనాపానసతి అనేది భౌతిక కాయమైతే,
కాయానుప ఈ ఆనాపానసతి ద్వారా ఏం జరుగుతుంది? నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే కాయానుపස්සన. అంటే ఈ రెండో స్టేజ్‌లో ఏమవుతుంది అంటే చాలా మంది ధ్యానం చేసినప్పుడు చెప్తారు, "మాకు బాగా బాడీ పెయిన్స్ ఎక్కువొస్తా ఉన్నాయి. మేము తట్టుకోలేకపోతున్నాము. ఇలా భయపడటం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు మధ్యలోనే ఆ ధ్యానాన్ని వదిలిపెట్టేస్తారు. కానీ కంపల్సరీగా మనము ఆ నొప్పుల్ని భరించి ధ్యానాన్ని ఆపకుండా 41 రోజులు గాని చేయగలిగితే మూడవ ఆహ్, ధ్యాన విజ్ఞాన శాస్త్రంలో ఉండే మూడోదేంది అంటే విపස්සన. అంటే దివ్య దృష్టిని పొందటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మనకు బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు దాన్ని వదలకుండా ఆ ధ్యానాన్ని కంటిన్యూ చేయమని చెప్పడం వల్ల నిదానంగా, నిదానంగా ఆ పెయిన్ నుంచి బయటపడడం జరుగుతుంది. ఎందుకంటే మనలో ఉండే 72,000 నాడీ మండలాలు నాడులుండటం వల్ల ఈ నాడుల యొక్క ఎనర్జీ ఛానెల్ అనేది శుద్ధం కావడాన్నే మనం కావ అయ్యేటప్పుడే ఈ నొప్పుల్ని, బాధల్ని, అనుభవాల్ని మనం గమనించడం జరుగుతుంది. దాన్నే మనం కాయానుపස්සన అంటాము. ఎప్పుడైతే ఇలా జరగటం వల్ల ప్రాణశక్తి అనేది ఆవాహనం జరుగుతుంది. ఆనాపానసతి అన్న దాన్ని చేస్తూ ఉంటే అపారమైన ప్రాణశక్తి మన లోపల ప్రవహించి మై మనలో ఉండే మలినమైన నాడుల్ని ప్రక్షాళన గావిస్తూ ఉంటే, ఆ యొక్క కదలికలను, ఆ యొక్క కడిగే రీతుల్ని కడగడం ద్వారా వచ్చే నొప్పుల్నే మనము కాయానుపස්සన అంటాము. ఆనాపానసతి అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు శారీరకమైన నొప్పుల్ని సంభవిస్తూ ఉంటాయి. ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి కాయానుపసనలో వచ్చే తప్పనిసరైన బాధలు. ఇవి మరింత లోతులోకి వెళ్తేనే వాటిని మనం అధిగమించగలము. చాలా మందికి ఇది తెలియక ధ్యానంలో నొప్పులొస్తున్నాయని ధ్యానం మానేస్తూ ఉంటారు. ఇది చాలా తెలివి తక్కువ పని. అయితే తితీక్ష అంటే ఏంటి? ఆనాపానసతి ద్వారా మనకు మొదలుపెట్టిన తర్వాత అనేక నొప్పులు తప్పనిసరిగా వస్తాయి. ఆ నొప్పులను సంతోషంగా భరిస్తూ ఉండాలి. నొప్పులు వస్తూ ఉంటాయి. దాన్ని మనము సహనంగా, ఓపికగా భరించాలి. ఈ భరించే శక్తిని శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే, దాన్నే మనం తితీక్ష అంటాము. సమం, దమం, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం వీటి అన్నిటిని కూడా షత్ సంపత్తి అంటారు. అయితే ఈ మూడిట్లో సమం, దమం తర్వాత మూడోదేంది అంటే తితీక్ష. అయితే ఈ తితీక్షను ఏమంటారు అంటే బాధల్ని సహనంతో భరించేదాన్నే మనం ఏమంటాము అంటే తితీక్ష. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తాయి. నాడీ మండలం అన్నది ఎంత అశుద్ధంగా ఉంటే క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తాయి. మనిషి తన జన్మ పరంపరలోని ప్రాథమిక అహంకార పూరిత జన్మల్లో అనేక హింసాత్మక కర్మల ద్వారా తన నాడీ మండలాన్ని ఎంతగా అశుద్ధం చేసుకున్నాడో, మరీ అంతటి అశుద్ధాన్ని తన ఆఖరి జన్మల్లో తప్పనిసరిగా శుద్ధం చేసుకోవాలి. ఆ శుద్ధమయ్యేటప్పుడే, క్లీన్ అయ్యేటప్పుడే మనకు ఈ ఎక్కువగా నొప్పులు రావడం జరుగుతుంది. గత జన్మల్లో కాబట్టి ఎవరైనా కూడా ధ్యానంలోకొచ్చినప్పుడు మాకు బాడీ పెయిన్స్ ఒస్తున్నాయి అంటే, వాళ్ళని మనం భయపడకుండా వాళ్ళు చక్కగా ధ్యానంలో ఇంకొంత ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎందుకంటే, వాళ్ళు గత జన్మలో చేసుకున్న కర్మల వల్ల కానీ, వాళ్ళు చేసిన హింసాత్మక చర్యల వల్ల ఆ క్లీన్ అనేది జరిగేటప్పుడే ఈ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. సో, ఈ రెండో దశలో మనం కంపల్సరీగా భరించాలి. తరువాత వచ్చేది ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసొచ్చారు. దాన్ని ఏం చేయలేం. దాన్ని దాని నుంచి మనం బయటపడాలంటే ఆ బాడీ పెయిన్స్‌ని పడాల్సిందే. తరువాతే మనము ఈ విపස්සన అనే దశకి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా మండల ధ్యాన దీక్ష అంటే 40 రోజులు. జీసస్ చెప్పాడు. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అంటే 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేస్తారన్నమాట. జీసస్ లాగే మనం కూడా దైవపుత్రులం కావాలి అంటే ఏకధాటిగా ధ్యానం చేయాలి. ఎన్ని రోజులు? 40 రోజులు ధ్యానం చేయాలి. ప్రతి మనిషి కూడా కంపల్సరీగా తప్పకుండా మాస్టర్ అవ్వాలి అంటే 40 డేస్ అనేది కంటిన్యూగా మనం ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడే మనము ఈ ఆనాపానసతి నుంచి
ఆ నాడీ మండల్ శుద్ధి అనేది కాయానుపස්සన జరిగి విపස්සన అనే స్థితిలోకి రావటం జరుగుతుంది. ఈ సుఖమయ ప్రాణాయామం అంటే ఏంది అంటే ఆనాపానసతి అంటేనే సుఖమయ ప్రాణాయామం. మన యొక్క శ్వాసే గురువు. మన మనస్సే శిష్యుడు. మనస్సుని శ్వాస మీద నిలిపినప్పుడే ఆత్మ అనేది సాక్షాత్కారం అవుతుంది. చాలా మంది చెప్తా ఉంటారు. లంకనం పరమౌషధం. అంటే ఏంది? ఉపవాసం ఒక్కటే కాదు. మౌనము, మనస్సులో ధ్యానం కూడా లంకనంలోని భాగం. లంకనం మన యొక్క ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. చ ఏదైనా అనారోగ్యం వస్తే కంపల్సరీగా మనకు బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూ ఫార్మ్ అయింది అంటే లంకనం పరమౌషధం. ఆహారాన్ని తీసుకోకపోవడం చాలా మంచిది. అప్పుడే చాలా తొందరగా గూడా మన ఆ హెల్త్ ఇష్యూ అనేది హీల్ అవ్వటం జరుగుతుంది. చాలా మంది ఏదైనా ఒక ఫ్రాక్చర్ జరిగింది. ఒక ఏదైనా దెబ్బ తగిలింది. వెంటనే తగ్గాలి అంటే కూడా మనము ఆహారాన్ని తక్కువ తీసుకోవాలి. అసలు వీలైతే ఏమి తీసుకోకుండా ఉన్నా గూడా చక్కగా అంటే ఆహారంతో పాటు మౌనంగా ఉండాలి. అదే విధంగా ధ్యానము చేసుకుంటా ఉంటే తొందరగా అనారోగ్యం నుంచి మనం బయటపడొచ్చు. ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ధ్యానాన్ని అలవర్చుకోవాలి. ఈ ధ్యానమే అన్ని యొక్క ప్రపంచంలో ఉండే సమస్యల అన్నిటికీ కూడా మన యొక్క సమస్యలే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఒక ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. రాముడు, బుద్ధుడు, యేసు వీళ్ళని స్మరించే కన్నా వాళ్ళు ఏదైతే ఆచరించి వాళ్ళు ఆచరించారో దాన్ని మనం ఆచరించి పాటిస్తేనే మనకు అసలైన ఫలితం అనేది లభిస్తుంది. ఈ విధంగా మనం ధ్యానం వల్ల భోగాన్ని పొందొచ్చు. అయితే ఈ జ్ఞానం యొక్క వైభోగం మన యొక్క శ్వాసే మనకు గురువు. చాలా మంది మీ గురువెవరు అంటే మనం ఎవరెవరో పేర్లు చెప్తాం. ఫస్ట్ మనం చెప్పాల్సిన మొదటి పేరు ఎవరు అంటే మన శ్వాసే మన యొక్క మొదటి గురువు. అజ్ఞానమే మన యొక్క దుఃఖానికి కారణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాం. ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటామో చాలా మంది ధ్యానం అనే స్టెప్ దగ్గర ఆగిపోతాం. ధ్యానం తర్వాత కంపల్సరీగా స్వాధ్యాయం, బుక్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పత్రి సార్ ఎన్ని బుక్స్ చదివారో చూడండి. సో, పత్రి సారు ఏం చెప్తారు? ఆహ్, హ్మ్. పా మన పెద్దవారి యొక్క పాదాల కంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే పదాలు పట్టుకోమని చెప్పారు. అదే విధంగా మనం పత్రి సార్ చెప్పిన ధ్యానం చేసుకుంటూ, అద్భుతంగా స్వాధ్యాయం చేసుకుంటే, మన యొక్క ఎప్పుడైతే ఈ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే, మన కర్మలనేవి దగ్ధమవుతాయి. సో, మనకసలు దుఃఖం వస్తుంది అంటే కారణం ఏంటి? అజ్ఞానం. అదే అజ్ఞానం అంటే మనకు తెలీదు. ఒక సమస్యొచ్చింది. దేనికొచ్చిందో మనకేమి తెలీదు. తెలియకపోవటం వల్ల ప్రతీదీ కూడా మనకొక బాధగానే అనిపిస్తది. ఒక సమస్యగానే అనిపిస్తది. అలా కాదు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ జ్ఞానం మనకెప్పుడైతే ఏర్పడుతుందో అద్భుతంగా ఓకే. ఈ సమస్యొచ్చింది, ఈ బాధొచ్చింది. దాని నుంచి మనం ఎలా బయటపడాలి అన్న ఆలోచన రావటం జరుగుతుంది గానీ, ప్రాపంచిక జీవితంలో వచ్చే సమస్యల్ని మనము ఎప్పుడైతే ఈ అజ్ఞానంతో నాకే వచ్చింది, నేనేం చేస్తున్నానో వచ్చింది, ఆహ్, వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది అని ప్రతి క్షణం మనం పక్కన వాళ్ళ మీద వేసేసి మనం బాధపడటం జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనలో జ్ఞానం అనేది మొదలవుతుందో, ఓకే. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఈ సమస్యను మనమే తెచ్చుకున్నాము. ఈ సమస్య ఎక్కడి నుంచో రాలేదు. నాలో నుంచే వచ్చింది. మనలో ఒక అనారోగ్య సమస్య ఏర్పడింది. ఒక హెల్త్ ఇష్యూ ఏర్పడింది. మన ఇంట్లో ఒక సమస్య ఏర్పడింది అంటే దాని సొల్యూషన్ మనలోనే ఉంటుంది. మన ద్వారా మాత్రమే జరుగుతుంది అనేది తెలుసుకుంటామో అప్పుడు మన ఆ దుఃఖం నుంచి బయటపడొచ్చు. ఒక తలనొప్పే వచ్చింది. ఒక గ్యాస్ట్రిక్ ట్రబులే వచ్చింది. ఒక అనారోగ్యమే వచ్చింది. దీన్ని మనం ఏం ఆలోచించాలి? మన యొక్క గుణగణాలను ఎక్కడ మనము లోపించటం వల్ల ఈ సమస్య రావటం జరిగింది. అత్తాకోడళ్ళుంటారు. అత్తగారు ఆహ్,
కోడలికి సహనం లేకపోవటం వల్ల అత్త చెప్పే ప్రతి సమస్య కూడా తనకు ఒక సమస్యగానే అనిపిస్తుంది. అదే ఆ కోడలు నేను సహనం అనే క్వాలిటీ గుణాన్ని తెలుసుకోవాలి. సహనంగా ఉండటం వల్ల నేను ఈ సమస్య నుంచి బయటపడతానన్న ఆలోచన, ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అసలు వాళ్ళిద్దరి మధ్య ఉండేది ఒక సమస్యే ఉండదు. అంటే ప్రతీది కూడా మన అజ్ఞానం వల్లే మనకు ఈ దుఃఖం అనేది ఒక కారణం అవుతుంది తప్పించి, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో మనకు ఏది కూడా సమస్య కాదు. సో, మన ఆత్మే జ్ఞానం, ఆత్మే సుజ్ఞానం, ఆత్మే విజ్ఞానం. మన యొక్క ఆనందమే ఆనందానికి ఇవన్నీ కూడా హేతువులు. ఏమిటి ఈ ఆత్మజ్ఞానం? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని గుర్తుంచుకోవడమే ఆత్మజ్ఞానం. మక్కాలోనే మసీదుంది. అక్కడికే వెళ్ళాలి. అక్కడే దేవుడున్నాడు. ఆ దేవాలయంలోనే దేవుడుంటాడు. తిరుపతిలోనే దేవుడున్నాడు. ఏడుకొండలు ఎక్కాలి. విగ్రహమే దేవుడు. అక్కడే దేవుడుంటాడు. ఆ విగ్రహాన్ని చూస్తేనే దైవ దర్శనం. ఒకప్పుడు ప్రాపంచికంలో ఉన్నప్పుడు మనం కూడా ఆలోచిస్తా ఉంటాం. అయ్యో! ఈరోజు దేవుడికి దీపారాధన చేయలేదే. ఏదో అయిపోతుంది. ఏమైపోతుందో భయం. భయంతో చేస్తామే తప్పించి భక్తితో చెయ్యం పూజని. ఆ పటాల్లోనే దేవుడున్నాడు అనుకునేస్తాం మనం. ప్రతి జీవిలో, ప్రతి దాంట్లో మనము దేవుణ్ణి ఎప్పుడైతే చూడగలుగుతామో, అప్పుడే మనము ఆ విగ్రహాన్ని ఆ అజ్ఞానంతో ఏం చేస్తాం, వాటిల్లోనే మనము దేవుణ్ణి చూడటం జరుగుతుంది. కాబట్టి ఆ భయం వల్ల భక్తి ఉండకూడదు. 3 సత్యాలు. ఈ దేహమే దేవాలయం, ఈ దేవుడే దేవుడు. ఇది ఎప్పుడైతే అనుభవంలోకి రావాలి మనకు. పుస్తక పరంగా, గురువు యొక్క వాణి పరంగా, పండితుల ప్రవచనాల వినికిడి ప్రకారంగా మన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకొని ఉండవచ్చు. అది లేకపోతే అది జ్ఞానం కాదు. అవి ఏందా 3 సత్యాలు అంటే ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ 3 సత్యాలు ఈ 3 సత్యాలే ఆధ్యాత్మిక సూత్రాలు. వీటినే మనం ఆధ్యాత్మిక జ్ఞానంగా చెప్పొచ్చు. నేనే అంతా. ఇక్కడున్న వాడే దివ్యమైన వాడు రెండవ సత్యం. ఈ దేహమే ఆత్మే పరబ్రహ్మం అంటే నేనే అంతా. ఈ దేహమే దేవాలయం. ఈ శరీరమే దేవాలయం. ఈ సెల్ స్ట్రక్చరే దేవాలయం. ఈ కణ విభాగమే దేవాలయం. అందులో విరాజిల్లుతున్న వాడే దేవుడు అన్నదే మూడవ సత్యం. ఇదే జ్ఞానం. ఇవి 3 రూపురేఖలు. చాలా మంది చెప్తా ఉంటాం. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే ఏదో హాస్పిటల్ చుట్టూ పరిగెత్తేసి కనే దానికంటే ఫస్ట్ మన దేవుడితో, మనలో ఉండే భగవంతుడితో మనం కలుస్తామో, మన కణాలే భగవంతుడు. మాట్లాడండి. చక్కగా మన శరీరంతో మాట్లాడండి. ప్రతి జీవితో మాట్లాడినట్టు మన లోపలుండే ప్రతి కణాలతో మనం మాట్లాడితే ఎంత అద్భుతంగా హీలింగ్ జరుగుతుందంటే తెలుసా? చాలా అద్భుతంగా హీలింగ్ జరుగుతుంది. సో, మనతో మనం ఉండటం ఎప్పుడైతే మొదలు పెడతామో, అంత అద్భుతంగా మన జీవితం అనేది ఆనందంగా ముందుకు వెళ్తుంది. సో, ఈ విధంగా ధ్యానం నుంచి భోగాన్ని పొందటాము, జ్ఞానం నుంచి వైభోగాన్ని పొందటం జరుగుతుంది. ఇంకా ఓకే మ్యామ్. ఓకే అండి. టైం ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.